హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనకు ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 10వ తరగతి టెక్స్ట్ బుక్లో భాగంగా 10వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 20వ పాఠమైనటువంటి సమకాలీన సామాజిక ఉద్యమాలు అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో అందరం కూడా మ్యూచువల్గా చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ని అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో మీరు ఇంతవరకు ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ చూడకపోతే మీరు మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో ప్లేలిస్ట్లో ఓపెన్ చేసినట్లయితే మీకు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అన్నీ కూడా వేరువేరుగా తరగతుల వారీగా క్రియేట్ చేసి పెట్టడం అయితే జరిగింది. ఒక్కొక్క ప్లేలిస్ట్లో ఓపెన్ చేసినట్లయితే అందులో ఉన్నటువంటి మొత్తం పాఠాలు కూడా మీకు కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వాటికైతే నేను రెస్పాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 10వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 20వ పాఠం సమకాలీన సామాజిక ఉద్యమాలు. సో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్న అనేక ఉద్యమాలను మీరు చూసి ఉండవచ్చు. ఒక సమస్యను ఎంచుకొని దాంట్లో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ ఉద్యమం మొదలు పెడతారు. ఇటువంటి ఉద్యమాల్లో మీరు పాల్గొని ఉండవచ్చు. వార్తాపత్రికలలో చదివిన లేదా మీరు పాల్గొన్న ఉద్యమాలను గుర్తుకు తెచ్చుకోండి. సమస్యలు ఏమిటి? దానివల్ల ఎవరు ప్రభావితులయ్యారు? వాళ్ళ కోరికలు ఏమిటి? ఉద్యమానికి నాయకత్వం ఎవరు వహించారు? ఉద్యమంలో చెరమని ప్రజలని ఎలా ఒప్పించారు? ఉద్యమం లోపల ఏవైనా అభిప్రాయ భేదాలున్నాయా? ఉద్యమం ఎలా కొనసాగింది? తన ఉద్దేశాలను అది ఎంతవరకు సాధించింది? సో ఇక్కడ నేపథ్యం చూసినట్లయితే 20వ శతాబ్దం తొలి సగంలో ప్రపంచాన్ని యుద్ధాలు, విప్లవాలు, జర్మనీ నాజిజం, సోవియట్ సోషలిజం, పాశ్చాత్య ఉదారవాదం, జాతీయ విముక్తి పోరాటాలు వంటి ముఖ్యమైన ఘటనలు ప్రభావితం చేశాయి. అయితే 1950ల మధ్య నాటికి రెండవ ప్రపంచ యుద్ధం ముగియటం భారతదేశం, చైనా, ఇండోనేషియా, నైజీరియా, ఈజిప్ట్ వంటి అర్ధవలస దేశాలు స్వతంత్రం పొందడంతో ప్రపంచంలో ఒక కొత్త యుగం ఆరంభమైంది. అనేక దేశాల్లో ఇది ఆర్థిక ప్రగతి, సంపదల యుగంగా ఉంది. సో అయితే దీర్ఘకాలంగా సమాన హక్కులకు నోచని వాళ్ళు తమ హక్కులు కోరుతూ ముందుకు రావడంతో ఇది అనేక దేశాలలో లేదా సమాజంలోని వర్గాల్లో ఉద్రిక్తలలో నెలకొన్న కాలం కూడా. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1960లలోని పౌర హక్కులు, ఇతర ఉద్యమాలు. ఇటువంటి ఉద్యమాల్లో అత్యంత ముఖ్యమైనది అమెరికాలోని పౌర హక్కుల ఉద్యమం. పాఠశాలల్లో, బస్సులలో, బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వాళ్ళను వేరుగా ఉంచడానికి, ఉద్యోగాలలో, గృహ వసతిలో, ఓటు హక్కులో సైతం వాళ్ళ పట్ల వివక్షత చూపటానికి వ్యతిరేకంగా ఆఫ్రో అమెరికన్లు లేదా నల్లజాతి అమెరికన్లు సమానత్వానికి చేపట్టిన పోరాటం ఇది. ఈ పోరాటం 1960లలో తీవ్ర దశకు చేరుకుంది. పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ఊరేగింపులు, పౌర నిరాకరణ, వివక్షతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించడం. సో ఇక్కడ చూసినట్లయితే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రసంగం. వివక్షతో కూడిన సేవల అంటే శ్వేత జాతి, నల్ల జాతి వాళ్ళకి వేరువేరుగా సీట్లు ఉన్న బస్సులు వంటి వాటి బహిష్కరణలతో ఈ ఉద్యమం శాంతియుతంగా కొనసాగింది. వీటిలో ముఖ్యమైనది డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో మాంటగోమెరీలో సంవత్సరం పాటు నల్ల జాతీయులు బస్సులను బహిష్కరించడం. దీనివల్ల బస్సులు నడిపే కంపెనీకి తీవ్రంగా నష్టపోయింది. సో అంతిమంగా 1956లో బస్సులలో వివక్షతను న్యాయస్థానాలు
నిషేధించగా తప్పలేదు. అదే సమయంలో నల్ల జాతీయులకు, తెల్ల జాతీయులకు వేరు వేరు పాఠశాలలు ఉండడానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడుస్తుంది. 1963 ఆగస్టు 28న 2 లక్షలకు పైగా ప్రజలు వాషింగ్టన్ ప్రదర్శనగా వెళ్ళి పౌర హక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరారు. సో ఉపాధి కల్పనకు కార్యక్రమాలు పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహ వసతి, ఓటు హక్కు, స్వేచ్ఛాజాతి, నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్యా సదుపాయాలు వంటివి వీళ్ళ ప్రధాన కోరికలు. ప్రదర్శనలో ఇతరులతో పాటు డాక్టర్ కింగ్ ఉపన్యసించారు. నాకొక కల ఉంది అన్న అతడు చారిత్రాత్మక ఉపన్యాసం చేశాడు. ఆ తర్వాత కాలంలో నల్ల జాతీయుల కోసం చట్టాలు చేశారు. సుదీర్ఘ పోరాటం తర్వాత ఇవి సమర్థవంతంగా అమలు కాసాగాయి కూడా. సంస్కరణలు మార్పు కోసం అహింసాత్మక సామాజిక ఉద్యమాలకు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేరణగా నిలిచింది. ఈ ఉద్యమం బలపడుతున్న క్రమంలో అనేక దృక్కోణాలు ముందుకొచ్చాయి. శాంతియుత మార్గాల ద్వారా ప్రజలందరికీ సమానత్వం సాధించటం వీలవుతుందని, అందుకు అవసరమైన చట్టాలు ప్రభుత్వం చేయవచ్చునని అనేక మంది డాక్టర్ కింగ్తో ఏకీభవించారు. అయితే మాల్కమ్ ఎక్స్ వంటి ఇతరులు అనేక మంది నల్లవాళ్ళు వేరే జాతి అని శ్వేత జాతీయుల పాలన నుంచి స్వతంత్రం కోసం పోరాడాలని భావించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి సాయుధ ఘర్షణలతో సహా అన్ని మార్గాలను వినియోగించుకోవాలని వాళ్ళు భావించారు. సో ఇక్కడ పౌర హక్కుల ఉద్యమంలో నల్లజాతి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఈ ఉద్యమంలోనూ పురుషుల ఆధిపత్యం ఉందని, తమని ఎవరూ పట్టించుకోవడం లేదని వాళ్ళు భావించసాగారు. ప్రఖ్యాత వాషింగ్టన్ ప్రదర్శనలో ఒక్క మహిళను కూడా మాట్లాడనివ్వలేదు. మహిళల సమానత్వం కోసం మహిళలు పోరాడాలని వాళ్ళు భావించసాగారు. సో ఇక్కడ విభిన్న ధోరణులన్నీ కలిసి ఆధునిక అమెరికా చరిత్రను మలిచిన బలమైన సమానత్వ ఉద్యమాన్ని నిర్మించడానికి దోహదం చేశాయి. సో ఇక్కడ యుఎస్ఎస్ఆర్లో మానవ హక్కుల ఉద్యమం. ఆ రోజుల్లో యుఎస్ఎస్ఆర్లోను దాని ప్రభావంలో ఉన్న తూర్పు యూరప్ దేశాలలోనూ స్వేచ్ఛాపూరిత బహుళ పార్టీ ఎన్నికలను, సెన్సార్ లేని స్వేచ్ఛాపూరిత పత్రికలు, ప్రసార సాధనాలను, చివరికి సాధారణ ప్రజల స్వేచ్ఛాపూరిత భావ ప్రకటన, కదలికలు వంటి వాటిని అనుమతించలేదు. సో ఈ ప్రభుత్వాలు తమను కూలదోసే కుట్రల గురించి నిత్యం భయపడుతూ ఉండి ప్రజల అన్ని కార్యకలాపాలపై నిఘా ఉంచేవి. సో ఇటువంటి నియంత్రణల వల్ల విసిగిపోయిన ప్రజలు భావ ప్రకటన కదలికలకు స్వేచ్ఛాపూరిత పత్రికలు వంటి మానవ హక్కుల కోసం యుఎస్ఎస్ఆర్లోని పలు ప్రాంతాల్లోనూ, తూర్పు యూరోప్లోనూ పలు ఉద్యమాలు చేపట్టారు. హంగరీ, చెకోస్లోవేకియా, పోలాండ్ వంటి దేశాలలో ఇవి తమ దేశాలపై యుఎస్ఎస్ఆర్ పెత్తనం నుంచి స్వేచ్ఛను కూడా కోరసాగాయి. సో ఈ ఉద్యమాలలో అన్నింటికీ అమెరికా, ఇంగ్లాండ్తో సహా కమ్యూనిస్టు వ్యతిరేక దేశాల మద్దతు కూడా లభించింది. మానవ హక్కుల కోసం సాగిన ఈ ఉద్యమంలో అనేక రకాల ధోరణులు ఉన్నాయి. కొన్ని ధోరణులు సాధారణ ప్రజలకు మరింత స్వేచ్ఛను కోరగా, కొన్ని ఈ దేశాలలోని సోషలిస్టు వ్యవస్థకు అంతం పలకాలని ప్రయత్నించాయి. ప్రఖ్యాత రచయిత అలెగ్జాండర్ సోల్జనిట్సిన్, అణు శాస్త్రవేత్త ఆండ్రే సఖరోవ్ ఈ రెండవ ధోరణికి ముఖ్య నాయకులు. ఇవి ఇతర ఉద్యమాల ఫలితంగా యుఎస్ఎస్ఆర్లో అధ్యక్షుడు గోర్బచేవ్ కింద కొత్త నాయకత్వం ఆవిర్భవించింది. సో ఆయన ప్రజలకు మరింత స్వేచ్ఛను కల్పించడానికి గ్లాస్నోస్త్ అన్న సంస్కరణలు ప్రక్రియ ఆరంభించారు. సో ఇక్కడ యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు. సో యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు 1970లు 1980లు ఒక కొత్త రకమైన ఉద్యమాన్ని చూశాయి. ఇవి అణ్వాయుధాలు, యుద్ధాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. 1945 ఆగస్టులో హిరోషిమా, నాగసాకిలపై చేసిన అణుబాంబుల దారుణాన్ని ప్రపంచమంతా చూసింది. అయినప్పటికీ అమెరికా, యుఎస్ఎస్ఆర్
బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలు ఇతర దేశాలు వాటిని ఉపయోగించుకుంటూ నిరోధిస్తున్న నమ్మకంతో అణ్వాయుధాల నిల్వలను పెంచుకుంటూ పోయాయి. అవి అమెరికా, యుఎస్ఎస్ఆర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధము, వియత్నాంతో అమెరికా యుద్ధము తీవ్రంగా ఉన్న రోజులు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మరొక ప్రపంచ యుద్ధం చెలరేగుతుందేమోనన్న భయం గుప్పెట్లో ప్రపంచమంతా ఉంది. సో మరొక ప్రపంచ యుద్ధం చెలరేగుతుందేమోనన్న భయం గుప్పెట్లో ప్రపంచమంతా ఉంది. యుద్ధం చెలరేగి అణ్వాయుధాలను ఉపయోగించినట్లయితే భూమి మీద మంచి మానవాళి అంతా తుడిచిపెట్టుకుపోతుందని భయపడసాగారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రజ్ఞులు, మేధావులు అణ్వాయుధాల నిరోధం కోసం ఉద్యమించసాగారు. వ్యర్థ ఆయుధ పోటీకి చరమగీతం పాడటానికి అమెరికా, యుఎస్ఎస్ఆర్లు ఒక ఒప్పందానికి రావాలని కోరసాగారు. వియత్నాం యుద్ధంలో వియత్నాంకి చెందిన సైనికులు, సాధారణ పౌరులు 8 లక్షల నుండి 30 లక్షల వరకు చనిపోయారు. అంతేకాకుండా అధిక సంఖ్యలో కంబోడియన్లు, లావోషియన్లు కూడా చనిపోయారు. సో అమెరికాకి ఎటువంటి పౌర నష్టం జరగలేదు, కానీ చాలా పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయారు. అంతేకాకుండా అంతకంటే అధిక సంఖ్యలో వికలాంగులయ్యారు. తమ ప్రత్యర్థులైన అమెరికా, ఫ్రాన్స్లతో పోలిస్తే వియత్నాం విస్తృత అడవులతోనున్న పేద దేశం. సో వియత్నాం అనేది విస్తృత అడవులతోనున్న పేద దేశం. యుద్ధంలో వియత్నామీలు గెరిల్లా యుద్ధ పంతాన్ని అనుసరించారు. సో ఇది ఇంపార్టెంట్ అండి. అమెరికా ఏ దేశంతోనే పోరాడుతుంది, అదేవిధంగా ఇక్కడ వియత్నాం సంబంధించినవి, అమెరికాకు సంబంధించినవి, ఈ రెండింటి మధ్య ఉన్నది ఒకసారి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటి మధ్య క్వశ్చన్ బేస్ చేసి అడగడం జరుగుతుంది. అమెరికా రసాయనిక ఆయుధాలు, నాపాలం బాంబులు వంటి కొత్త ఆయుధాలను కనిపెట్టి గ్రామాలను సమూలంగా నాశనం చేయడానికి వాటిని ఉపయోగించింది. సో ఇక్కడ చూసినట్లయితే మేము వెళ్ళం. సో అమెరికాలో దృఢకాయులైన అందరూ తప్పనిసరిగా కొంతకాలం పాటు సైన్యంలో పనిచేయాలనే చట్టం ఉంది. సో వియత్నాంతో యుద్ధంలో పోరాడేందుకు సైన్యంలో చేరటానికి వేలాది పౌరులు నిరాకరించారు. సో ఈ తిరస్కరణ నిరసనలతో ఒకదాన్ని ఇక్కడ చదువుదాం. హార్వర్డ్ క్రిమ్సన్ అన్న దినపత్రికలో ఇది ప్రచురితమైంది అని ఇక్కడ చూడవచ్చు. సో సైన్యంలో చేరే వయసున్న యువకులమైన మమ్మల్ని ప్రభుత్వం వియత్నాంతో యుద్ధానికి పంపించవచ్చు. ఈ యుద్ధ చరిత్రని, స్వభావాన్ని మేము అధ్యయనం చేసిన మీదప ఈ యుద్ధంలో పాల్గొనడం మా అంతరాత్మలకు వ్యతిరేకంగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చాం. కాబట్టి వియత్నాంతో అమెరికా యుద్ధాన్ని కొనసాగిస్తున్నంత వరకు మేము సైనిక సేవలో చేరడానికి చట్ట ప్రకారం అందరూ అలా చేయాలి, నిరాకరించాలన్న స్థిర నిర్ణయాన్ని ప్రకటించుకున్నాం. ఈ ప్రకటనపై సంతకం చేయడం ద్వారా ఇవే అభిప్రాయాలుండి సైన్యంలో చేరే వయసున్న ఇతర యువకులతో సంఘీభావం తెలిపి యుద్ధానికి మా వ్యక్తిగత నైతిక తిరస్కరణలను బలమైన రాజకీయ వ్యతిరేకతగా మలచాలని అనుకుంటున్నాం. సో వీళ్ళు దేశభక్తిని వాళ్ళని కొంతమంది భావించగా అన్యాయమైన యుద్ధంలో పాల్గొనకపోవటం సమర్థనీయమే అని కొంతమంది భావించారు. ఈ రెండు దృష్టికోణాలను తరగతిలో చర్చించి మీ దృష్టికోణంతో పాటు రెండు వైపులా వాదనలను క్లుప్తంగా రాయండి అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికా ఏమాత్రం ప్రమాదకరం కానీ అమాయకమైన ప్రజలపై బాంబులు వేయటం ఎంతవరకు న్యాయమని 1970ల ఆరంభంలో వియత్నాం నుంచి తిరిగి వస్తున్న అమెరికా సైనికుల్లో సందేహం పెరగసాగింది. అదే సమయంలో ఎక్కడ ఉన్న వియత్నాంలో యుద్ధానికి తమ పిల్లల్ని పంపించడానికి ఇష్టపడని అమెరికన్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా అంతటా ప్రజా నిరసనలు ఉప్పొంగాయి. సో ఈ కాన్సెప్ట్ అనేది చదువుకోండి. దీనివల్ల మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ వచ్చే
బిట్స్ని మనం చేయగలుగుతాం. దీనివల్ల అంతిమంగా అమెరికా 1975లో యుద్ధాన్ని ఆపేసి వియత్నాం నుంచి బయటకు వచ్చేసింది. అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు చేపట్టిన ఉద్యమం విజయం కావటం ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉద్యమాలకు స్ఫూర్తి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వియత్నాం ఇక్కడ వియత్నాం యుద్ధం ముగిసిన తర్వాత మరిన్ని దేశాలు అణ్వాయుధాల నిల్వలలో ఒకదానితో ఒకటి పోటీ పడడంతో అణ్వాయుధ పోటీ తీవ్ర రూపం దాల్చింది. ఈ ఆయుధాలను ఉత్పత్తి చేసే కంపెనీలు వీటిని సైనిక పారిశ్రామిక కంపెనీలు అంటారు. ప్రభుత్వాలు సాధారణ ప్రజలలో యుద్ధ భయాన్ని కలిగించి అణ్వాయుధాల మీద డబ్బును మరింతగా ఖర్చు పెట్టడానికి మద్దతు పొందేవి. సో క్రమేపీ ప్రత్యేకించి యూరోప్లో అనేక మంది ప్రజల యుద్ధ జపం దాని ఫలితంగా ఆయుధ పోటీ వల్ల ప్రపంచమంతా ముప్పులో పడుతుందని, యుద్ధంలో ప్రత్యక్షంగా సంబంధం లేని దేశాలతో సహా ప్రపంచమంతా నాశనమయ్యే యుద్ధం సంభవించవచ్చని గుర్తించసాగారు. ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున ప్రజా నిరసనలు చోటు చేసుకున్నాయి. సో ఇతర ప్రభుత్వాలతో అణ్వాయుధాల నిల్వలను తగ్గించుకోవడానికి శాంతి దిశగా కృషి చేయడానికి చర్చలు ప్రారంభించవలసిందిగా ఒత్తిడి చేయసాగారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఒత్తిడిల కారణంగా ఆయుధ పోటీలో ప్రధాన దేశాలైన అమెరికా, యుఎస్ఎస్ఆర్లు తమ అణ్వాయుధాలను తగ్గించుకోవడానికి చర్చలు మొదలుపెట్టాయి. వీటి కోసం వ్యూహాత్మక ఆయుధాల పరిమితి చర్చలు ప్రాసెస్డిక్ ఆర్ట్స్ లిమిటెడ్ ట్యాక్స్ SALT మొదలు పెట్టారు. అయితే ఇవి ఫలవంతం కాలేదు. అంతిమంగా 1991లో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం మీద సంతకాలు చేశారు. చరిత్రలో అత్యంత పెద్ద సంక్లిష్టమైన ఆయుధ నియంత్రణ ఒప్పందం ఇది. 2001లో ఇది అమలు అయినప్పుడు అప్పటికి ఉన్న కొన్ని వ్యూహాత్మక అణ్వాయుధాలలో 80% తొలగించారు. సో ఒప్పందంపై సంతకం చేసిన కొంతకాలానికే యుఎస్ఎస్ఆర్ రద్దయి దాని స్థానంలో కొత్తగా రష్యా దేశం ఏర్పడింది. దీంతో సుదీర్ఘకాల ప్రచ్ఛన్న యుద్ధానికి తెరపడింది. విధ్వంసకరమైన ప్రపంచ యుద్ధం ఎప్పుడు సంభవిస్తుందో అన్న భయం తొలగిపోయింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అయితే దేశాల మధ్య యుద్ధాలు హింస అంతమైపోలేదని తూర్పు యూరోపు, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాల్లో విధ్వంసకర యుద్ధాలు తెలియచేశాయి. సో యుఎస్ఎస్ఆర్ చివరి దశలో చెర్నోబిల్లో ఉన్న అణు కర్మాగారంలో పెద్ద ప్రమాదం జరిగింది. దీనివల్ల చెర్నోబిల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో చనిపోయారు. అంతేకాదు యూరోప్లోని అనేక దేశాలతో సహా చాలా విశాల ప్రాంతంలో అణు కాలుష్యానికి కారణమైంది. దీని ప్రభావం వల్ల యుద్ధం కోసమైతేనేమి, శాంతియుత ప్రయోజనాల కోసమైతేనేమి అణుశక్తి ఉపయోగించడంలోని ప్రమాదాలు ప్రజలకు తెలిసాయి. సో ఫలితంగా యుద్ధ వ్యతిరేక ఆందోళనలు, పర్యావరణ పరిరక్షణ ఆందోళనలు చెలరేగాయి. సో ఇక్కడ ప్రపంచీకరణ, నిర్వాసితులైన ప్రజలు, పర్యావరణ ఉద్యమాలని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ పర్యావరణ ఉద్యమాలు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 4-5 ఉండడం జరుగుతుంది. వాటిని మీరు జాగ్రత్తగా కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా వాటిలో నుంచి మనకు బిట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1990ల నుంచి ప్రపంచీకరణ, నయా ఉదారవాదం అన్న పేర్లతో సంభవిస్తున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక, రాజకీయ మార్పుల వల్ల ఎటువంటి సదుపాయాలు లేని ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గిరిజన ప్రజలు, పేద రైతులు, భూమి లేని కార్మికులు, మహిళలు, అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న పట్టణ పేదలు, పారిశ్రామిక కార్మికులు అందరికంటే తీవ్రంగా ప్రభావితం అయ్యారు. సో ఇటువంటి ప్రజలలో ఎక్కువ మందికి పాఠశాల చదువు, సరైన పోషకాహారం, వైద్యం అందుబాటులో లేవు. ఈ కారణంగా కొత్త ఉద్యోగాలు కానీ, మంచి జీతాలు గల ఉద్యోగాలు కానీ, చట్టబద్ధ లేక రాజ్యాంగబద్ధ పరిహారాలు కానీ వీళ్ళకి అందుబాటులో
లేవు. గత కొద్ది శతాబ్దాలలో వాణిజ్య రైతులు, గనుల తవ్వకం సంస్థలు, ఆనకట్టల పథకాల వంటి వాటి నుంచి గిరిజనులు, నిర్వాసితులైన ప్రజలు ముప్పును ఎదుర్కొంటున్నారు. ఖనిజాల, అరుదైన మొక్కలు, ప్రాణులు, నీళ్లు వంటి విలువైన వనరులను పెద్ద పెద్ద కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో కొనుక్కోవడంతో తరతరాలుగా ఉంటున్న ప్రాంతాల నుంచి గిరిజనులు, రైతులు తొలగింపబడుతున్నారు. సో దీంతో ప్రజలు కొత్త ప్రాంతాలలో చెల్లాచెదురైపోతున్నారు. సో గిరిజన సంస్కృతి ధ్వంసమైపోతుంది. ఫలితంగా వాళ్ళు సమాజంలో అత్యంత ప్రభావిత ప్రజానికంగా మారిపోయారు. సో అంతేకాకుండా ఈ అభివృద్ధి ప్రక్రియల వల్ల ప్రకృతి వనరులు తీవ్ర ముప్పు ఏర్పడడంతో పర్యావరణ ఉద్యమాలు చేపట్టారు. సో ఈ అభివృద్ధి శక్తుల విధ్వంసకర హింసాత్మక స్వరూపంపై కోపాన్ని, నిర్వాసితులైన ప్రజల గొంతులను కలపటానికి ఈ ఉద్యమాలు ప్రయత్నిస్తున్నాయి. సో ఈ ఉద్యమాలు భిన్నమైన భవిష్యత్తు లక్ష్యాన్ని కోరుకుంటున్నాయి. సో ఇక్కడ యూరప్లో గ్రీన్ పీస్ ఉద్యమం. సో ఇక్కడ మనం చూసినట్లయితే అలస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా సాధారణ శకం 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం మొదలైంది. నిరసన తెలియచేయడానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రదేశానికి బయలుదేరారు. ఈ పడవ పేరు గ్రీన్ పీస్. సో చివరికి ఇది ఆ ఉద్యమం పేరుగా మారింది. సో ప్రస్తుతం ఈ ఉద్యమం 40 దేశాలతో విస్తరించి ఉంది. సో దీని ప్రధాన కార్యాలయం వచ్చి ఆమ్స్టర్డామ్, హాలండ్లో ఉంది. సో ఇది ముఖ్యమైన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి. సో ఇక్కడ సూర్యుని హానికర కిరణాలను అడ్డుకునే వాతావరణంలోని ఓజోను పొర కాలుష్యం వల్ల దెబ్బతింటుందని గత కొద్ది శతాబ్దాలలో శాస్త్రజ్ఞులు గుర్తించారు. కాలుష్యం వల్ల భూమి సగటు ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. దీని కారణంగా దూర ప్రాంతాల వద్ద ఉండే మంచు టోపీలు పెద్ద మొత్తంలో గడ్డకట్టిన నీళ్లు కరుగుతున్నాయి. సో ఈ మంచు కరిగి సముద్రాల్లో చేరటం వల్ల సముద్రాల నీటి మట్టం పెరిగి ప్రపంచమంతటా తీర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. సో సముద్ర తీరం వెంట బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, భారతదేశం, ఇండోనేషియా వంటి దేశాల్లో అధిక సంఖ్యలో ఉంటున్న ప్రజలు వరదలు, ముంపు వంటి తీవ్ర సమస్యలతో ప్రభావితం అవుతారు. ప్రపంచం వేడెక్కటం వల్ల, వర్షపాతంలో తేడాల వల్ల అకాల వర్షాలు, అధిక వర్షాలు, కరువులు, పంటలు నష్టపోవటం వల్ల తీర ప్రాంతాలు దూరంగా ఉన్న ప్రజలు కూడా ప్రభావితం అవుతారు. ఇంకో మాటలు చెప్పాలంటే ప్రపంచవ్యాప్త వాతావరణ మార్పు వల్ల వ్యవసాయ ఆధారిత దేశాలు ప్రధానంగా ప్రభావితం అవుతాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే వాతావరణ మార్పుపై పలు దేశాల్లో గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. అనంత వైవిధ్యతతో కూడిన జీవనాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడడం దాని ఉద్దేశం. కాలక్రమంలో ఈ ఉద్యమం సుస్థిర అభివృద్ధి అన్న భావనకు ముందుకు తెచ్చింది. సో అభివృద్ధి చెందని దేశాల ప్రజలందరికీ న్యాయంగా ఉండే పర్యావరణ రీత్యా దీర్ఘకాలం మనగలిగే అభివృద్ధినిది కోరుకుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రీన్ పీస్ ఉద్యమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దానికి కారణం ఏంటి, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు ఏంటి అనేది మనం తెలుసుకోవడం అయితే చాలా మనకు ఇంపార్టెంట్ కింద మనం పరిగణించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే భోపాల్ గ్యాస్ దుర్ఘటన సంబంధిత ఉద్యమాలు. 1984లో భోపాల్లో సంభవించిన ఈ తీవ్ర దుర్ఘటన గురించి మీరు చదివి ఉంటారు. భోపాల్లోని యూనియన్ కార్బైడ్ కంపెనీ తర్వాత దీన్ని డవ్ కంపెనీ అమ్మేశారు. సో నుంచి ఒక రాత్రి విషవాయువు వెలువడింది. సో ఏ కంపెనీ అనేది కూడా మనకి రావడం జరిగింది, ఏ ఇయర్ అని కూడా మనల్ని అడగడం జరిగిందనమాట. సో అక్కడ వెలువడిన వాయువు పేరేంటిదే అని కూడా అడగడం జరిగింది. సో చాలా క్లియర్గా దీన్ని చదువుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల వేలాది మంది చనిపోయారు. దాని ప్రభావం వల్ల ఇప్పటికీ వేలాది మంది బాధపడుతున్నారు. ప్రపంచంలో ఇది అతి పెద్ద పారిశ్రామిక దుర్ఘటన. మొదటి నుంచి భోపాల్ ప్రజలు 4 ముఖ్యమైన కోరికల కోసం పోరాడుతున్నారు. ప్రతిభావంతులైన వాళ్ళకి సరైన వైద్య సౌకర్యం, ఆ కంపెనీ బహుళజాతి కంపెనీ కాబట్టి అంతర్జాతీయ ప్రామాణికాల ఆధారంగా నష్టపరిహారం, బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని
ఈ నేరానికి బాధ్యులుగా చేయటం, చివరగా భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చూడటం. సో ఇక్కడ వారు కొంతవరకు విజయం సాధించినప్పటికీ ప్రధాన డిమాండ్లను సాధించుటకు చాలా చేయవలసి ఉన్నది. సో భోపాల్ బాధితులకు వైద్య సదుపాయాలు అందించడానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినప్పటికీ ఆ పరిణామాలచే బాధితులు ఇప్పటికీ బాధించబడుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మరియు అందరి బాధితులకు పరిహారం చెల్లించలేదు. ప్రభుత్వం విచారించి శిక్షించనే లేదు. సో ప్రస్తుతం మెరుగైన చట్టాలు ఉన్నమాట నిజమే, కానీ భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడటానికి సరైన విధానాలు కానీ తగినంత నిష్పక్షపాత తనిఖీ వ్యవస్థ కానీ లేవు. దుర్ఘటనకి కారణమైన కంపెనీ అమెరికాలో ఉండడంతో ఈ విషయంలో నిరసనలు తెలియచేయటం మరింత కష్టమైంది. కంపెనీ కారణంగా ఏర్పడిన కాలుష్యం వల్ల ప్రభావితమైన ఫ్యాక్టరీ కార్మికులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయటానికి అంతర్జాతీయ చట్టాలను ఉపయోగించుకోవాల్సి వస్తుంది. సో లండన్లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలకు డౌ కంపెనీ స్పాన్సర్ చేయడానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సంతకాలు చేశారు. సో ఈ విధంగా ఈనాటికి ఈ విషయం మీద ప్రజలను సమీకరిస్తున్నారు. ఒలింపిక్ సంఘం అదేవిధంగా డౌ కంపెనీ మధ్య అనైతిక సంబంధాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఎత్తి చూపుతున్నాయి. సో ఇది వచ్చేసి మనకి భోపాల్ ఘటనకు సంబంధించింది. సో ఇక్కడ పర్యావరణ ఉద్యమాలు, మన దేశంలో కూడా పర్యావరణ ఉద్యమాలు, అడవుల రక్షణ కోసం గ్రామ స్థాయిలో జరిగిన ఉద్యమాలతో 1970లలోనే ఆరంభమయ్యాయి. మీరు 11వ అధ్యాయంలో చదివిన చిప్కో ఆందోళన ఇటువంటి ఉద్యమాల్లోకే వస్తుంది. సో ఇక్కడ చిప్కోని కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ నర్మదా నదిపై ఆనకట్టల వ్యతిరేకంగా ఉద్యమాలు 1950లలో భారతదేశ ప్రణాళికబద్ధ అభివృద్ధిలో బహుళార్థక సాధక పెద్ద ఆనకట్టలను కట్టడం ఒక భాగం. ఇలా కట్టిన ఆనకట్టలలో కొన్ని బాక్రా నంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్ మొదట్లో ప్రజలు ఆనకట్టలను అద్భుతమైన నిర్మాతలుగా పరిగణించారు. అవి పెద్ద మొత్తంలో నీళ్లను నిల్వ చేసి విశాల భూభాగాలకు సాగునీరు అందించి పెద్ద మొత్తంలో విద్యుత్తును ఉత్పత్తి చేసి వరదలు, కరువులను నియంత్రిస్తాయని ఆశించారు. సో వీటి పట్ల ఆరాధనా భావం ఎంతగా ఉండేదంటే ఈ ఆనకట్టల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలకు, చెట్లకు, పొలాలకు, జంతువులకు ఏమయ్యిందని ఎవరు అడగలేదు. సో మనం ఇక్కడ నర్మదా నది పరివాహక ప్రాంతంలో జల విద్యుత్ పథకాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆనకట్టల నిర్మాణంలో కోల్పోయిన విశాలమైన సారవంతమైన భూభాగాల గురించి, నష్టపోయిన చెట్లు, జంతుజాలం గురించి, నిర్వాసితులైన ప్రజల గురించి ఎవరు పట్టించుకోలేదు. నిర్వాసితులైన ప్రజలు వెళ్ళటానికి ఎక్కడ చోటు లేదు. వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారము ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా అది నామాత్రంగానే ఉంది. పెద్ద ఆనకట్టల వల్ల దేశ ప్రజలకు ఒనగూడే విస్తృత ప్రయోజనాలు ముందు ఈ సమస్యలు చిన్నవని చాలామంది భావించారు. అయితే నష్టపోయిన అడవులు, భూములు, గ్రామాల వంటి ఖర్చులు, నష్టాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఆనకట్టల మీద పెట్టిన ఖర్చు అవి తగినంతగా ఫలితాలను ఇవ్వడం లేదని గ్రహించిన ప్రజలు వీటిని ప్రశ్నించసాగారు. ఆనకట్టలకు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. సో నిర్మాణంలో ఆలస్యం వల్ల, ధరల పెరుగుదల వల్ల ఈ ఖర్చు ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది. సో అంతేకాకుండా ఇవి ముందుగా ఆశించినంత విస్తీర్ణానికి సాగునీటిని అందించదు. సో అనుకున్నంత విద్యుత్తును ఉత్పత్తి చేయవు. ఆనకట్టలో నిల్వ చేయగలిగే నీటి మొత్తం ఇంజనీర్లు అంచనా చేసిన దానికంటే తక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. భారతదేశ చరిత్రలోనే నర్మదా నదిపై అత్యంత పెద్దదైన, చిన్నవైన నదీ లోయ పథకాలు నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ సమస్యలన్నీ ముందుకొచ్చాయి. ఈ పథకం వల్ల అయ్యే ప్రజలు కేవలం భూములున్న వాళ్ళకే కాకుండా ఇక్కడ ఉంటున్న వాళ్ళందరికీ న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలని కోరసాగారు. అంతేకాకుండా ఆనకట్ట వల్ల ముంపునకు గురైన అడవులకు బదులుగా అటవీ పెంపకాన్ని చేపట్టాలని, భూమి కోల్పోయిన వాళ్ళకి బదులుగా భూమి ఇవ్వాలని, సరైన పునరావాసం కల్పించాలని కోరసాగారు. అయితే త్వరలోనే
ప్రజలు 2 విషయాలు గుర్తించాలి. కోల్పోయిన భూమి నష్టపరిహారంగా ఇవ్వటానికి తగినంత భూమి లేదు. సో నిర్వాసితులైన ప్రజలందరికీ సరైన పునరావాసం కల్పించడం సాధ్యం కాదు. అంతేకాకుండా ఇది నష్టపరిహారం, పునరావాసానికి సంబంధించిన సమస్య కాక అభివృద్ధికి సంబంధించిన లోపభూయిష్ట దృక్పథమని ప్రజలు గుర్తించసాగారు. ఈ రకమైన అభివృద్ధి వ్యవసాయాన్ని, గిరిజన ప్రజలను పణంగా పెట్టి పరిశ్రమలు, వాణిజ్య వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేయటం, సహజ వనరులను సుస్థిరం కాని పద్ధతిలో వినియోగించడంపై ఆధారపడి ఉంది. ఇది పేద రైతులు, గిరిజనుల జీవన ప్రమాణాన్ని ఏ రకంగా మెరుగుపరచకుండా వాళ్ళని నైపుణ్యం లేని కూలీలుగా మారుస్తుంది. సో ఈ ఉద్యమ నాయకులు ఈ ఆనకట్టల నిర్మాణాన్ని వ్యతిరేకించసాగారు. సో 11వ అధ్యాయంలో మీరు బావా మహాలియా గురించి చదివారు. నర్మదాలోయ ఆనకట్టకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రజా ఉద్యమమైన నర్మదా బచావో ఆందోళన అతడు కూడా భాగస్వామి. మొదట ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పుతో సర్దార్ సరోవర్ ఆనకట్టను నిర్మించాలని అనుకున్నారు. తీవ్ర నిరసనలు, ప్రజల సమీకరణ ప్రదర్శనలు, నిరాహార దీక్షలు, అంతర్జాతీయ ఉద్యమాల తర్వాత ప్రపంచ బ్యాంకు దీనికి నిధులు సమకూర్చకూడదని నిర్ణయించుకుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణాన్ని ఆపటంలో నర్మదా బచావో ఆందోళన విఫలమైనప్పటికీ అందరి అభివృద్ధి స్వభావం గురించి ఆలోచించేలా చేయటంలో అది విజయం సాధించింది. అది పేదవాళ్ళ ప్రయోజనాల కోసమా లేక ధనికులు, శక్తివంతుల కోసమా అని ఆలోచింప చేసింది. ప్రకృతిలో పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంటూ కట్టే పెద్ద పెద్ద కట్టడాల ప్రయోజనాల గురించి కూడా అందరూ ఆలోచించేలా అది చేసింది. ఇటువంటి అభివృద్ధి కారణంగా నిర్వాసితులైన ప్రజలకు తగినంత గౌరవప్రదమైన నష్టపరిహారం చెల్లించే దిశలో ప్రభుత్వం ఆలోచించేలా చేసింది. సో ఇక్కడ నర్మదా బచావో ఉద్యమంలో అనేక ధోరణులు కలగలిసి ఉన్నాయి. ఇవి మూలవాసి ప్రజల ఉద్యమం, న్యాయ ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం, పట్టణీకరణకు, ఆనకట్టలు, పరిశ్రమలు, గనుల వంటి వాటి కోసం భూములు లాక్కోబడుతున్న నేపథ్యంలో తమ భూములను కాపాడటానికి రైతులు చేస్తున్న ఉద్యమాలు వంటివి. సో ఇక్కడ దీనికంటే ముందు ఇక్కడ ఒకటి బాక్స్ ఐటమ్ ఉంది, చదువుదాం. భారత పర్యావరణ పరిస్థితి. 1980లో విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నదానిని అనిల్ అగర్వాల్ స్థాపించారు. భారతదేశంలోని అభివృద్ధి, పర్యావరణ అంశాలపై అధ్యయనం చేసి వాటి పట్ల అవగాహన కలిగించేలా చేయటం దీని ఉద్దేశం. భారతదేశ పర్యావరణ స్థితిపై పౌరుల నివేదికలు 1982 అన్న ప్రఖ్యాత ప్రచురణలతో అది మొదలుపెట్టింది. సో ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలకు సమగ్రమైన సూచికల కోసం ఈ నివేదికలు ఉపయోగపడుతున్నాయి. సో అది చేస్తున్న పని, అధ్యయనం చేసిన సమస్యల గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ చూడండి అని చెప్పి ఇక్కడ ఒకటి వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనం చూసినట్లయితే సైలెంట్ వ్యాలీ ఉద్యమం 73-85 మధ్యలో జరిగింది. ఇది కేరళలోని పశ్చిమ కనుమలలోని సైలెంట్ వ్యాలీ నిశ్శబ్ద లోయలో ప్రవహిస్తున్న 2 నదులపై ఆనకట్టల నిర్మాణాన్ని ప్రతిపాదించినప్పుడు వీటి వల్ల ఆ లోయలో ఉన్న అరుదైన జంతువులు, మొక్కలు అంతరించిపోతాయని విద్యావంతులైన అనేక మంది గ్రహించారు. సో ఈ అరుదైన జాతుల్లో ఒక రకమైన కోతి అయిన సింహము తోక కోతి, సో లయన్ టైల్డ్ మక్కాయ్. సో ఇది ఇంపార్టెంట్ అండి, మనకి అడిగిన సందర్భం ఉంది ఒకటి. క్రమేపీ సైలెంట్ వ్యాలీకి మద్దతుగా ఆనకట్టలకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం ఏర్పడింది. ప్రజలలో విజ్ఞాన శాస్త్ర ప్రచారానికి, విద్య కోసం పనిచేస్తున్న కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించింది. సో ప్రాజెక్టు ప్రాంతంలో చెట్లను నరకడానికి వ్యతిరేకంగా ఆ సంస్థ కోర్టుకి వెళ్ళింది. దాంతో కేరళ హైకోర్టు చెట్లు నరకటాన్ని ఆపేసింది. తీవ్ర నిరసనల నేపథ్యంలో చివరికి ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణాన్ని విరమించుకుని సైలెంట్ వ్యాలీని 1985లో జాతీయ పార్కుగా ప్రకటించింది. సో ఇక్కడ మేధా పార్కర్తో ముఖాముఖి. నర్మదా బచావో ఆందోళన
నాయకులైన మేధా పార్కర్. ఇది మనకు డైరెక్ట్ బిట్టు రావడం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఒక సంస్థ గురించి ఇలా చెప్పారు: గుజరాత్ ప్రభుత్వం తన అనుకున్నదే చేస్తున్నందున ఇప్పుడు కూడా ఉద్యమాన్ని కొనసాగించడంలో ఏమైనా అర్థం ఉందా? లక్ష్యాలను చేరుకునే దాకా పోరాటం ముగియదు. ప్రభుత్వం ప్రకటించిన విధానము, ప్రణాళిక ప్రగతిశీలమైనది, వ్యవసాయ అనుకూలమైనది. ఎంతగా బకాయి ఊదిన, జీవనోపాధులు కోల్పోయిన వారికి భూమిని ఇవ్వలేకపోతున్నా అన్నది అందరికీ విషదమవుతోంది. సో పర్యావరణ అంశాలను ఇంకా అమలు చేయలేదు. ఆమోదాల్లో విధించిన షరతులు, విధానాల్లో చేసిన వాగ్దానాలు పూర్తి చేయకుండా ఆనకట్ట ఎత్తు పెంచడం అన్నది అన్యాయం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకృతి ఆధారిత ప్రజల ఆవాసాలను ముంపునకు గురిచేసి తీవ్ర సామాజిక, పర్యావరణ, ఆర్థిక ఖర్చుతో సాధించిన అభివృద్ధి కొంచెం కూడా కచ్ ప్రాంతంలో నిజంగా అవసరమైన ప్రజలకి కాకుండా గుజరాత్లోని పెద్ద పట్టణాలకు, కార్పొరేట్ సంస్థలకు వెళ్తుందని ప్రపంచానికి తెలియచేయడానికి కూడా ఉద్యమం కొనసాగించవలసిన అవసరం ఉంది. ఇటువంటి అభివృద్ధి విధానం మారాలని నర్మదా బచావో ఆందోళన పోరాడుతుంది. విధ్వంసం, అసమానతలు, నిర్వాసితులు కావడానికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం నర్మదా బచావోలోనే కాకుండా దేశమంతా జరుగుతున్న ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాతో పునర్నిర్మాణ పనిలోనూ కొనసాగించిన అవసరం ఉంది అని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సామాజిక న్యాయం, మానవ హక్కుల కోసం మహిళల ఉద్యమం. ఇక్కడ చూసినట్లయితే మహిళలు ఎదుర్కొంటున్న అసమానతల గురించి, సమాన హక్కులు, అవకాశాలు, వ్యక్తిగత భద్రత, న్యాయం కోసం వాళ్ళు చేస్తున్న పోరాటాల గురించి ఇంతకుముందు తరగతుల్లో చదివాం. ఇటీవల కాలంలోని అనేక ముఖ్యమైన సామాజిక ఉద్యమాల్లో సైతం మహిళలు ముందున్నారు. ఇక్కడ మనం 2 ఉదాహరణలతో దీనిని మరింత బాగా అర్థం చేసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో సారాకి వ్యతిరేకంగా మహిళల ఉద్యమం, ఈశాన్య ప్రజలపై దమన నీతిని కారణమైన సైనిక బలాల ప్రత్యేక అధికారాలకు వ్యతిరేకంగా మణిపురి మహిళల ఉద్యమం. సో ఇక్కడ ఎవరు ఏ ఉద్యమాన్ని చేపట్టారనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఆడవాళ్ళు ఏకమైతే అని ఇక్కడ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది కథ కాదు, ఇది రాత్రి బడిలో చదువు నేర్చుకుంటున్న మహిళల విజయగాథ. మా ఊరి దుబ్బగుంట, మేము కూలి పని చేసుకొని బతుకుతాం, మేము మట్టి నుంచి బంగారం పండిస్తాం. సో ఇక్కడ మా ఊరు దుబ్బుకుంట, మేము కూలి పని చేసుకొని బతుకుతాం, మేము మట్టి నుంచి బంగారం పండిస్తాం. కానీ మేము కష్టపడి సంపాదించిన సొమ్మంతా మగవాళ్ళు కళ్ళు, సారాయి మీద ఖర్చు చేసేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే బియ్యం, నెయ్యి అమ్మి సారా కొనుక్కుంటారు. సో దానికోసం ఏ వస్తువునైనా అమ్మేస్తారు. వాళ్ళ చేతికి దొరికిన ప్రతి వస్తువు పట్టుకెళ్తారు. సో తాగింది కాకుండా మమ్మల్ని తిడతారు, మాతో గొడవలు పెట్టుకుంటారు, మమ్మల్ని కొడతారు. మా రోజువారీ జీవితాన్ని దుర్భరంగా చేస్తారు. మా దగ్గర ఉన్న పాఠ్యపుస్తకంలో సీతమ్మ కథ చదివాం, అది మమ్మల్ని, సో ఇది ఇంపార్టెంట్ అండి, ఏ కథ అనేది సీతమ్మ కథ, అది మమ్మల్ని ఆలోచింపజేసింది. ఆమె చావుకి ఎవరు కారణం? సారా అంగడి మూసేయాలని సర్పంచ్కి చెప్పాం, అయితే అందులో మేము సఫలం కాలేదు. సో దాంతో మరునాడు వందలాది మందిని కలిసి ఊళ్ళోకి వస్తున్న సారా బండిని ఊరి బయటనే ఆపేశాం. సారా పారబోయమని బండి యజమానిని చెప్పాం. అతడికి జరిగిన నష్టానికి ఒక్కొక్క రూపాయి ఇస్తామని చెప్పాం. అతడు భయపడిపోయాడు. ఆ రోజు నుంచి మా ఊళ్ళోకి సారా బండి రాలేదు. ఒకరోజు సారాతో ఒక జీపు ఊళ్ళోకి వచ్చింది. మేము దానిని చుట్టుముట్టి మేజిస్ట్రేట్ ఫిర్యాదు చేస్తామని యజమాని హెచ్చరించాం. అతడు వణికిపోయాడు. సో ఊళ్ళో దుకాణాన్ని మూసివేశాడు. దాంతో మా ఆత్మవిశ్వాసం పెరిగి విద్య వల్లనే ఈ విజయం సాధ్యమైందని మేము గుర్తించాం. ఈ సంవత్సరం సారా వేలం పాటలో పాల్గొనే సాహసం ఎవరు చేయలేకపోయారు. సో ఇక్కడ చూసినట్లయితే 1992లో జరిగింది. సో ఇది 1992లో జరిగింది. అయితే ఇది ఏకైక సంఘటన కాదు. ఈ వార్త వ్యాపించడంతో ఇతర గ్రామాల మహిళలు కూడా తమ గ్రామాల్లో సారా అమ్మకాలను నిలిపివేశారు. అంతిమంగా వాళ్ళు వేలాది సంఖ్యలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు కదం తొక్కి సంవత్సరానికి
ఒకసారి జరిగే సారా కాంట్రాక్టు వేలంపాటలను ఆపేశారు. వేలంపాటను కలెక్టర్ 6 సార్లు వాయిదా వేసి చివరికి వాటిని రద్దు చేయవలసి వచ్చింది. ఇతర ప్రాంతాల్లో మహిళల సారా అంగళ్లకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించారు. వాటిని పికెటింగ్ చేశారు. ఆ అంగళ్లను మూసివేయడానికి ప్రయత్నించారు. దుకాణాల్లో సారా పెట్టుకొనివ్వకుండా చేసి లేదా మగవాళ్ళను సారా కొనకుండా చేసి సారా అమ్మకాలను ఆపడానికి వాళ్ళు ప్రయత్నించారు. దుకాణాలు మూసివేయడానికి యజమానులు నిరాకరిస్తే వాటిని పికెటింగ్ చేస్తారు. సారా ప్యాకెట్లు బయటకు పారేసేవాళ్ళు, సారా తగలబెట్టేవాళ్ళు. అనేక ఊళ్ళల్లో సారా అలవాటు మానని మగవాళ్ళ మీసాలను ఆడవాళ్ళు కత్తిరించారు. కొన్ని సందర్భాల్లో గాడిదల మీద కూర్చోబెట్టి ఊరేగించారు. ఇక సారా ముట్టబోమని మగవాళ్ళతో ఆలయాల్లో ఒట్టు వేయించుకున్నారు. రాష్ట్రమంతా మహిళలు చేపట్టిన నిరసనలు సమావేశాల ఫలితంగా చివరికి 1993 అక్టోబర్లో సారాన్ని అధికారికంగా నిషేధించారు. సో ఇక్కడ 95 సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించారు. సో ఇక్కడ ఈ మహిళలు, దళితులు, అత్యంత పేదలు తమ భర్తలు, మగవాళ్ళు సారాయిని బానిసలు కావడంతో తీవ్ర కష్టాలకు లోను కాసాగారు. ఈ మహిళల్లో చాలామంది అక్షరాస్యత తరగతులకు హాజరు కాసాగారు. వీళ్ళు తరచూ తమ సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ రాత్రిపూట తరగతుల వల్ల ఈ మహిళలకు తమ జీవితాల గురించి మాట్లాడుకునే అవకాశం లభించింది. కొత్త సంబంధాలను ఏర్పరిచింది. సో ఒకేసారి ఉద్యమం మొదలైన తర్వాత వీటి అనుభవాల సాక్షరత పుస్తకాల ద్వారా రాష్ట్రంలోని మహిళలందరికీ విస్తరించాయి. ఈ విధంగా సమాజంలో అత్యంత పేదలైన వర్గానికి చెందిన మహిళలు ధనబలం, కండబలంతో పాటు రాజకీయ అండదండలున్న సారాయి తయారీదారులు, అమ్మకందారులను ఎదుర్కోగలిగారు. సో ఇక్కడ రోజు పరిస్థితి మళ్ళీ మారిపోయింది. ఈరోజు మళ్ళీ మారిపోయింది. సో సారాయి అంగళ్ళు మళ్ళీ నడుస్తున్నాయి. ఇటువంటి ఉద్యమాల విజయాలు చిరకాలం కొనసాగాలంటే నిరంతర నిఘా కార్యాచరణ ఉండాలన్నది అర్థమైంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మానవ హక్కులపై మానసిక సామాజిక సమీకరణ. తమ చర్యలు చట్టబద్ధ సమీక్ష లేకుండే అంటే సైనిక దళాల చర్యలు కోర్టులో సవాలు చేయలేం. ప్రజలను అణచివేయడానికి సాయుధ దళాలకు అధికారాలు ఇచ్చే చట్టాలకు వ్యతిరేకంగా ఈశాన్య భారతదేశంలోని మణిపూరి మహిళలు ఎట్లా పోరాడారో తెలుసుకుందాం. సో మానవ హక్కులను కొన్ని అధికరణల కింద ఉన్నాయి. ఈ భాగాన్ని 2 సార్లు చదవండి. మొదటిసారి అంతా చదివి మానవులందరి ఉండవలసిన మానవ హక్కులను గుర్తించి తర్వాత కింద ఇచ్చిన మానవ హక్కుల ఉల్లంఘన గుర్తించే పేర ఏ వాక్యంలో ఉందో గుర్తించండి. ప్రతి దానికి దొరకకపోవచ్చు, దానిని ఖాళీగా ఉంచేయండి అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే అధికరణం 3, అధికరణం 5, అధికరణం 7, అధికరణం 9, అధికరణం 10, అదేవిధంగా అధికరణం 12, అధికరణం 13 ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఒకసారి ఇక్కడ క్షుణ్ణంగా ఇక్కడ బాక్స్ ఐటమ్ చదవండి. అందులో ఏదైతే వాక్యం సూటబుల్ అవుతుందో పైన పేరాలో ఉంటుంది. అదంతా కూడా మీరు చేర్చి రాసే ప్రయత్నం అయితే చేయండి. సో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే చారిత్రక నేపథ్యం. మణిపూరి ప్రస్తుతం 2 విలక్షణ భౌగోళిక ప్రదేశాలను కలిగి ఉంది. కొండలు, లోయలు. స్వతంత్రానికి ముందు లోయ ప్రాంతాలు రాచరిక పాలనలో ఉండగా కొండ ప్రాంతాలు ప్రధానంగా గిరిజన ప్రజలతో కొంత స్వయం ప్రతిపత్తితో ఉండేవి. 1891లో బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతంపై తమ నియంత్రణను సాధించారు. అయినప్పటికీ రాజుని పరిపాలించనిచ్చారు. సో మణిపూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ రాజు 1949 భారతదేశంతో ఒప్పందంపై సంతకం చేశారు. సో మణిపూర్ ఎప్పుడు కలిసిందండి? 1949లో. సో ఈ ఒప్పందంలో అనేక తెగలు విభేదించాయి. తాము స్వయం ప్రతిపత్తితో జీవించామని, తాము భారతదేశంలో భాగం అవడానికి అంగీకరించబోమని వాదించసాగారు. సో ఇక్కడ చూసిన భారతదేశంలో విలీనం కావడానికి వ్యతిరేకించిన వాళ్ళను నియంత్రించడానికి భారత ప్రభుత్వం సైన్యాన్ని పంపించింది. శాంతి భద్రతలు నెలకొల్పడానికి చేసిన చట్టాల్లో ఒకటి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం. 1958 దేశద్రోహ చర్యలతో పాల్గొంటున్నారన్న అనుమానం వస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి లేదా కాల్చి చంపడానికి భద్రతా సిబ్బందికి ఈ చట్టం అధికారాన్ని ఇస్తుంది. సో ఈ చట్టంలోని అంశాలు దుర్వినియోగం అయ్యాయి. అమాయకులైన వ్యక్తులు తరచూ వేధింపులకు, హింసకి గురయ్యారని, చంపబడ్డారని ఆరోపణలు ఉన్నాయి. సో అంతేకాకుండా సాయుధ దళాలు మహిళలకు దోపిడీ, అత్యాచారాలకు
అనుమానంతో తమ కొడుకులను భర్తలను నిర్బంధించి హింసిస్తున్నారన్న భయం కూడా మహిళలుగా తల్లులుగా వీళ్ళకు ఉండేది. సో తల్లులు కూతుళ్ళు స్వయంగా లైంగిక అత్యాచారానికి గురవుతున్నారు. అలా అత్యాచారానికి గురైన కొంతమంది మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో తంగజం మనోరమ అనే 32 ఏళ్ల మహిళ నిర్బంధంలో చనిపోయినప్పుడు ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. సో ఇక్కడ మైరా పైబీ ఉద్యమం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి ప్రతిసారి టెట్లో కానీ డిఎస్సిలో కానీ బిట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైటై భాషలో మీరా పైబీ అంటే కాగడాలు పట్టుకున్న వాళ్ళు అని అర్థం. సో ఇది మనకి బిట్ కావడం జరిగింది. సో ఈ ఫస్ట్ లైన్ ఇదే బిట్ కావడం జరిగింది. సో 1970ల చివరి కాలంలో తాగి బజార్లో గొడవ చేయకుండా నివారించడానికి మీరా పైబీ ఉద్యమం మొదలైంది. 1980ల ఆరంభంలో మణిపురి స్వతంత్రానికి మొదలైన సాయుధ ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి భారతీయ సైన్యాన్ని పెద్ద ఎత్తున పంపించడంతో మానవ హక్కుల ఉద్యమంగా అది మార్పు చెందింది. అదే సమయంలో రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన సాయుధ దళాల ప్రత్యేక అధికారుల చట్టం కింద భారతీయ సైన్యానికి అంతులేని అధికారాలు ఇచ్చారు. దీని ఫలితంగా తరచూ సైనిక చర్యలతో మానవ హక్కులు ఉల్లంఘించబడేవి. సో దీనికి నిరసన ప్రదర్శనలతో మీరా పైబీ వెంటనే స్పందించింది. రాత్రులు బజారులలో మీరా పైబీ పహారా తిరగటం మొదలుపెట్టింది. సో గ్రామాలు పట్టణాల్లోని వార్డులోని మహిళలు రోజు ఈ పరాహాలో పాల్గొనే వాళ్ళు. అయితే వీళ్ళు చేతుల్లో ఎటువంటి ఆయుధాలు కాకుండా కర్ర గుడ్డ చుట్టి కిరోసిన్ పోసి తడిపి వెలిగించిన కాగడాలు మాత్రమే ఉండేవి. ప్రజాశాంతికి భంగం ముప్పు కలగకుండా మహిళా బృందాలు ప్రతి రాత్రి ప్రతి వార్డులో ప్రతి కూడలిలో కూర్చుంటారు. సో కొంత శాంతియుత సమయాల్లో కొంతమంది మహిళలే వంతుల ప్రకారం పహారా ఉంటారు. సో కానీ ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న తరుణంలో పెద్ద సంఖ్యలో మహిళలు కాపలా ఉంటారు. వీళ్ళు ఉద్యమకారులు కాదు. వీళ్ళని రాజకీయ ఆకాంక్షలు ఏమీ లేవు. ప్రజల భద్రత సంక్షేమానికి బాధ్యతను తమ చేతుల్లోకి తీసుకున్న సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. తీసుకున్న ఈరోజు పరిస్థితి మళ్ళీ మారిపోతుంది. సో సారాయి అంగళ్ళు మళ్ళీ నడుస్తున్నాయి. ఇటువంటి ఉద్యమాలు విజయాలు చిరకాల కొనసాగించాలంటే నిరంతరం నిఘా కార్యాచరణ ఉండాలన్నది అర్థమవుతుంది. సో మీరా పైబీ ఉద్యమం కోరుతోంది. ఈ చట్టాలను వ్యతిరేకంగా ఉద్యమం క్రమేపీ బలం పుంజుకుంది. ఎన్నికలు బహిష్కరించడం నుంచి రీలే నిరాహార దీక్షల వరకు తమ వ్యతిరేకతను అనేక రూపాల్లో వెల్లడించారు. వీరిలో ఒక ఉదాహరణ ఈరోం షర్మిల. ఈమె గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నిరాహార దీక్ష చేసింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. మాజీ సైనికాధికారులు కొంతమంది ఈ ప్రాంతంలోని వైరుధ్యాల గురించి రాస్తూ మెరుగైన మౌలిక సదుపాయాలు సౌకర్యాల అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే ఈ ప్రాంత ప్రజల అంగీకారాన్ని పొందగలరని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఈ చట్టాన్ని రద్దుపరచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన బిపి జీవన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ తన నివేదికను సమర్పించినప్పటికీ ఇప్పటికీ శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేదు. సో సామాజిక ఉద్యమాలన్నింటిలోని సారూప్య అంశాలు పర్యావరణం మానవ హక్కుల అన్న సరిహద్దులను చెరిపేస్తూ సామాజిక ఉద్యమాలు అనేక అంశాలను లేవనెత్తాయి. వాళ్ళ వాదనలు ఈ వివిధ సూత్రాల నుంచి పుట్టుకొచ్చాయి. మహలీయ లూథర్ కింగ్లు మానవ హక్కుల ప్రదర్శనలతో పాటు పర్యావరణం సమానత్వాలకు సంబంధించిన అంశాలను కూడా లేవనెత్తారని మీరు గమనిస్తారు. కొన్ని సందర్భాల్లో తమపై రుద్దిన మార్పులను ఈ ఉద్యమాలు ప్రతిఘటించాయి. మార్టిన్ లూథర్ కింగ్ మీరా పైబీ వంటి కొన్ని ఉద్యమాలు మార్పులను కోరుకున్నాయి. సామాజిక ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం కలిసి పనిచేశాయి. దాంట్లో పాల్గొంటున్న వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు కావచ్చు. తరచూ ఈ ఉద్యమాల కార్యక్రమాలను ప్రజాస్వామిక పద్ధతుల్లో రూపొందిస్తారు. సో దేశంలో వెల్లునుకుని ఉన్న రాజకీయ వ్యవస్థలు తమ ఆశలను పూర్తి చేయనప్పుడు లేదా
పోరాడే అంశం ఉన్నప్పుడు సామాజిక ఉద్యమాలు తలెత్తాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కీలక పదాలు కనుక మనం చూసినట్లయితే పౌర హక్కులు, శాసన ఉల్లంఘన, ప్రజలు వేరు చేయటం, సో అస్థిరపరచటం, యుద్ధ వ్యతిరేకత, సాయుధీకరణ, పునరావాసం, నష్టపరిహారం, సార వ్యతిరేకత, ప్రజాస్వామ్య భాగస్వామ్యం. సో ఇవి మనకి కీలక పదాలుగా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా చాలా కీలక పదాలు అయితే ఇక్కడ మనకు ఉండడం అయితే జరిగింది. సో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి, ఒక్కొక్క పాయింట్ రాసుకొని దాని మీద ఎక్కువ వర్కౌట్లు చేసినట్లయితే మనం దాన్ని బైహార్డ్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. ఎప్పుడైనా మనం ఎగ్జామ్ రాసినప్పుడు అయితే వెంటనే ఆ ఆన్సర్ని మనం గుర్తించేటట్టుగా ఉంటుంది. సో ఇదంతా పాఠం అయిపోయిందిగా. నేను ఒక క్వశ్చన్ వేస్తాను, ఆ క్వశ్చన్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీ కామెంట్ని అయితే నేను చూడడం అయితే జరుగుతుంది, రిప్లై కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకి మేరా పైబీ అనేది అర్థం ఏంటిది? మేరా పైబీ అనగా అర్థం ఏంటిదో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మేరా పైబీ అనే పదానికి అర్థం ఏంటో మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, ఆ అర్థాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.